Hey guys, welcome back to my new video, day 2 in Ho Chi Minh. సో ఈరోజు వచ్చేసి నేను కూచీ టన్నల్ వెళ్తున్నాను. సో నార్మల్లీ కూచీ టన్నల్కి వెళ్ళడానికి మనకు ఇద్దరు మనం ఉంటున్న హోటల్ నుంచి కానీ హాస్టల్ నుంచి కానీ మనం బుక్ చేసుకోవచ్చు. లేదంటే మనమే ఆన్లైన్లో ఏదన్నా అంటే బెటర్ ఎవరైతే ఆఫర్ చేస్తారో వాళ్ళని చూసి తీసుకోవచ్చు. నా రికమెండేషన్ ఏంటంటే మీరు ఒకసారి ఆన్లైన్లో కూడా చెక్ చేయండి అండ్ మీరు ఉంటున్న హోటల్లో కానీ లేదంటే హాస్టల్లో కానీ అడగండి. ఏదైతే బెటర్ ప్రైస్ ఉంటుందో మీరు దానికే వెళ్ళండి. అండ్ నాకు వచ్చేసి నా హాస్టల్లో నేను ఏదైతే హాస్టల్లో ఉంటున్నానో వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్పారు. అరౌండ్ 5,75,000 సమ్ చేంజ్ చెప్పారు, అంటే వియట్నామీ డాంగ్. అండ్ ఇప్పుడు నేను వచ్చింది అయితే ఇది డైరెక్ట్ ఆన్లైన్లో చెక్ చేసి అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట. సో అది వచ్చి నాకు 4,30,000 వియట్నామీ డాంగ్ పడింది. సో హోచిమిన్ సిటీ అనేది జస్ట్ హాఫ్ డే టూర్ అనమాట. సో ఇంకోటి ఉంది మెకాంగ్ సంథింగ్, ఏదో చాలా డిఫికల్ట్ ప్రొనౌన్స్ చేయడం కూడా. అది ఇంకోటి ఉంటుంది అనమాట, అది ఫుల్ డే టూరు. సో ఇది మనం ఇదైతే కూచీ టన్నల్ ఏదైతే ఉందో ఇది హాఫ్ డే టూరు. సో ఇది కొంతమంది మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేస్తారు, కొంతమంది 8కి స్టార్ట్ చేస్తారు, 9కి స్టార్ట్ చేస్తారు. సో నేను అరౌండ్ 12:30కి నేను స్టార్ట్ చేసిన అనమాట. ఇలా కూడా ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే డే 1 హోచిమిన్ సిటీకి వచ్చేసి దిగి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయరు, అంటే ఏదైతే ఆ వాకింగ్ స్టే అవన్నీ తిరిగిన తర్వాత మనం పడుకోవడానికే లేట్ అవుతుంది అనమాట. అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ లేవాలి అంటే మనకు చాలా టైం పడుద్ది. సో అలా లేవడానికి చాలా టైం పడినప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి హోచిమిన్ సిటీ తిరగడం, లేదంటే ఇలా కూచీ టనల్స్కి ఒక హాఫ్ డే టూర్ రావడం. మీరు కూచీ టనల్ అనేది ఎలాగైనా వెళ్ళచ్చు, అంటే ఒక మినీ గ్రూపా, లేదంటే పెద్ద గ్రూపా, లేదంటే సపరేటా, లేదా లగ్జరీయా, ఇలా 4 కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో నేను వచ్చేసి జస్ట్ బిగ్ గ్రూపే తీసుకున్నాను, ఎందుకంటే ఒక్కనే ఉంటా కాబట్టి నాకు పెద్దగా స్మాల్ గ్రూప్ అయినా బిగ్ గ్రూప్ అయినా పెద్ద ఫరక్ పడదు. నేను వెళ్ళడానికి నాకు సీట్ ఉంటే చాలా అనమాట. సో అంతే. అండ్ అందుకే బిగ్ గ్రూప్ అన్నారు, కానీ బిగ్ గ్రూప్ అంటే ఎంతమంది ఉన్నారంటే మొత్తం నా టీంలో 7 members ఉన్నారు, అంతే. 7 మంది ఉన్నారు. సో 7 మందికి వాళ్ళు బిగ్ గ్రూప్ అంటే, దెన్ స్మాల్ గ్రూప్ అంటే ఇమాజిన్ చేయండి ఎంత ఉంటుందో. హోచిమిన్ సిటీలో మెయిన్ వచ్చేసి అది వాకింగ్ స్ట్రీట్ ఏదైతే ఉందో అదే చాలా ఫేమస్ అనమాట. అది కాక కొన్ని మ్యూజియంస్, వార్ మెమోరియల్స్ ఉన్నాయి. అవి కాకుండా ఇవి కూచీ టనల్స్. సో దీని వెరీ సింపుల్ హిస్టరీ ఏంటంటే, ఇది అమెరికా అండ్ వియట్నాం యుద్ధం జరిగినప్పుడు వీళ్ళు ఆ టనల్స్లో ఉండి యుద్ధం చేశారనమాట. చాలా హిస్టరీ ఉంది చెప్పాలంటే, బట్ చాలా వరకు హిస్టరీనే ఓపికలు ఎవరికి ఉండవు కాబట్టి చాలా సింపుల్గా చెప్తున్నా. ఈ కూచీ టనల్ అనేది ఓన్లీ ఈ అమెరికా అండ్ వియట్నాం యుద్ధం చేసేటప్పుడు వాడుకున్నాం అనమాట. ఈ వియట్నాం వాళ్ళు సపరేట్గా టనల్స్ ఏదో క్రియేట్ చేసేసుకొని అలా అక్కడి నుంచి యుద్ధం చేశారు. సో మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జస్ట్ వాటర్ మిలన్ ఏదైతే ఉందో 50,000 థాయ్ బాట్ అంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత ఉందో ఇమాజిన్ చేసుకోండి. చెప్పా కదా, వియట్నాం చీప్ అయితే కాదు, కరెన్సీలో చీప్, కానీ రీటైల్లో మాత్రం చాలా ఎక్కువ. And now, ladies and gentlemen, you see the local guy. She work over here, and with a lot of product from the handicraft, the disabled people. She will tell everyone about the story, about the product over here. Only the spot over here around Vietnam that's allow the tourism, right? The tourists and Vietnamese people can use the real gun, especially the automatic, right? The machine gun like this one. And when they sell in the bullets, you can buy this one 60,000 for one bullet. And if you want to use the machine gun, right? Minimum you can choose 30 is the part, the one part for you. This one is make you more emotional, right? So thin. And how about the shooting guns like AK-47, M16, 20 and 10? It's easy for you. Okay, this is the minimum is 10, and the machine gun minimum is 20. So are you ready? Yeah. Okay, let's go. Follow me.
ఇక్కడ ఏదైతే ఇంటి చూస్తున్నారో సో ఇక్కడ మనం AK-47 అండ్ మెషిన్ గన్స్ లేదంటే నార్మల్ గన్స్ కూడా ఉంటాయి కదా, సో అవి షూట్ చేయొచ్చు అనమాట. మనం ఇక్కడ బుల్లెట్లు కొనాలి. ఒక బుల్లెట్ కాస్ట్ వచ్చేసి 60,000 వియట్నామీ డాంగ్ అనమాట. సో అరౌండ్ 200 రూపాయలు ఒక బుల్లెట్ అనుకోవచ్చు. సో మనం మినిమం 10 తీసుకోవాలి. అదే మెషిన్ కనుక అయితే మనం మినిమం 20 తీసుకోవాలంట. సో నేను వచ్చేసి ఫస్ట్ టైం లైఫ్లో AK-47 షూట్ చేస్తున్నాను. ఇది నార్మల్ గన్ కాదు, ఇది ఖచ్చితంగా రియల్ గన్నే. సో ఇది ఒరిజినల్ గన్ అనమాట. ఇందాక ఏదైతే ఈ AK-47 కాల్చానో సో నిజంగా చెప్తున్నా సూపర్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక్క బుల్లెట్ కాల్చగానే అంటే ఫింగర్స్ అనేవి పెయిన్ అవుతున్నాయి. సో ఇమాజిన్ చేయండి, అంటే రియల్గా సోల్జర్స్ ఎన్ని బుల్లెట్స్ కాలుస్తారు అనేవి. నేను మహా అంటే 10 కాల్చింటాను, ఫింగర్ అప్పుడు ఆల్రెడీ పెయిన్ అవుతుంది లైట్గా. సో మనం నార్మల్ వాళ్ళం జస్ట్ 10 బుల్లెట్లు కాలుస్తేనే ఇలా ఉంటే మళ్ళీ ఇండియన్ ఆర్మీ అండ్ వేరే వాళ్ళంతా కాలుస్తారు కదా బుల్లెట్స్, ఇంత పవర్ఫుల్ అయి ఉండాలి. నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. టోటల్ 10 బుల్లెట్లు మ్యాండేటరీ అంట, అది మినిమం బుల్లెట్స్. సో దానికి వచ్చేసి నాకు టోటల్గా 6 lakhs డాంగ్ అయింది. అంటే ఒక బుల్లెట్ 60,000. సో టోటల్ 6 lakh డాంగ్ అయింది అనమాట. బట్ నిజంగా చెప్తున్నా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది నార్మల్ నాకు తెలిసి ఎక్కడ పడితే అక్కడ అవకాశం దొరకదు. సో దొరికినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలి. The eye is different, right? Yeah. But the soldier belong to Vietnam. Củ Chi guerrillas, okay? And can you get Hui Vietnam soldier, Hui local guerrillas? Sorry. Okay, nowadays we will stand in the tactical position, right, during the war time with Vietnam Vietnam soldier. Please lead you to over here. 15 meter. We need to bend down. అంటే నార్మల్ సినిమాలో చూస్తాం కదా, అంత ఈజీ అయితే కాదు. ఇక నేను వచ్చి ఎప్పుడైతే బుల్లెట్ ఫైర్ చేశానో ఆ పవర్ ఏంటో తెలిసింది నాకు. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది బుల్లెట్. అంటే నేను ఎప్పుడైతే కాల్చానో కాల్చిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఒక బుల్లెట్ మనకు నిజంగా తగిలితే ఏ పెయిన్ వస్తుంది ఆ ఫీల్ వచ్చింది నాకు బుల్లెట్ కాల్చిన తర్వాత. అదొకటి. అండ్ ఇందాక నేను ఇవి ఉన్నాయి కదా ముళ్ళు లాంటివి, అసలు అంటే ఒక చావుని ఇంత భయంకరంగా కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చా మరి, అసలు తట్టుకోలేమన్నమాట. ఆ రేంజ్లో ఉంది చావు అంటే. అట్లా చూపించినారంట వియట్నాం వాళ్ళు ఫర్ యూఎస్ మిలిటరీకి. అయిపోయింది కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ ఇక్కడ టూర్ గైడ్. సో వెరీ నైస్. కానీ ఎవరైతే వియట్నాంకి వస్తారో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ప్లేస్ హో చి టన్నల్స్. చాలా బాగుంది. అండ్ మనకు తెలియనివి కూడా ఇక్కడ తెలుస్తాయి, వారు ఎలా జరుగుతుంది అనేది, వాళ్ళ టాక్టిక్స్ ఏంటి అనేది. చాలా బాగుంది, మస్ట్ అండ్ ట్రై. హే గైస్,
మోస్ట్లీ ఈరోజు ఎనర్జీ అయితే అయిపోయింది. కూచి టన్నల్స్ చూసి తిరిగి, సో మార్నింగ్ వెళ్ళి ఐ మీన్ ఆఫ్టర్నూన్ వెళ్ళేసి జస్ట్ అంటే ఈవినింగ్ వచ్చామన్నమాట. ఫుల్ టైర్డ్ అయిపోయాం. సో ఇంకా ఈరోజు కూడా పబ్ క్రాల్ ఉంది, బట్ డౌటే వెళ్ళడం అనేది, వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ పబ్ క్రాల్కి వెళ్తే మళ్ళీ అరౌండ్ 2-3 అలా అవ్వచ్చు ఇంటికి రూమ్కి వచ్చే లోపల. సో బెటర్. సో ఈరోజు ఇక్కడే దీంతో ఎండ్ చేసి, సో రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా లేసి, సో అప్పుడు ఈ హోచిమిన్ సిటీని ఎక్స్ప్లోర్ చేస్తా. అంతవరకు గుడ్ నైట్.